తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఉగాదికి కొత్త మంత్రుల స్థానాలు ఖరారయ్యే అవకాశం కనబడుతోంది. మొత్తంగా 4 లేదా 5 మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఎవరెవరికి స్థానాలు దక్కుతాయనేదే కాస్త ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటికే లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి 2, బీసీ వర్గానికి 2, ఒక ఎస్సీ వర్గానికి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, వివేక్కి స్థానం కల్పించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. రెడ్డి సామాజిక వర్గంలో భాగంగా ఉమ్మడి నల్గొండ నుండి రాజగోపాల్ రెడ్డికి, ఉమ్మడి రంగారెడ్డి నుండి సుదర్శన్ రెడ్డి లేదా మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామికి, బీసీ సామాజిక వర్గంలో ఆది శ్రీనివాస్, శ్రీహరి బుద్ధిరాజులకు చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం 6 ఖాళీల్లో 4ని భర్తీ చేసి 2 ఖాళీలు ఉంచుతారు. ఒకవేళ మరో స్థానం భర్తీ చేయాలనుకుంటే మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్కే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు సీతక్కను హోంశాఖకి మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. విజయశాంతి విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. మైనంపల్లి రోహిత్, మదన్ మోహన్ రావు, ప్రేమ్ సాగర్, బాలునాయక్ ఇలా ఆశావాహుల జాబితా ఇంకా కొలిక్కి రాలేదు కూడా. ఇక ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న జూపల్లి, కొండ సురేఖలపై వేటు పడుతుందని ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.